రాజకీయ పగ్గాల కోసం జనసేన నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మరోపక్క ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పార్టీ పెద్దల ముందు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. కానీ దరఖాస్తుల పద్ధతిని పార్టీ అవలంబించడంతో ప్రతి నియోజకవర్గం నుంచి లిస్టు శాంతాడంతానే ఉంది. సర్వేలపై సర్వేలు చేసి వడపోతలు పోసినా ఆశించిన స్థాయిలో నాయకత్వం కలిగిన పేర్లు పార్టీ పెద్దలకు దొరకలేదు. దరఖాస్తు చేసుకున్న పేర్లు కొన్ని పేరుకే అన్నట్లు సర్వేలో తేలిందని పక్కా సమాచారం. క్షేత్రస్థాయిలో జన సైనికులకు సమన్వయం చేసి వారికి అండగా నిలవడం, ఎదుట పార్టీలను ఢీకొట్టేంత బలమైన నాయకుడి కోసం పార్టీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లా అధ్యక్ష స్థానానికి ఉమ్మడి నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో పదవులకు ఉన్న పోటీ తీరు, బలమైన రాజకీయ నాయకులతో మంతనాలు చేస్తున్న స్థానాలు ఎక్కడ తదితర హాట్ టాపిక్ తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. జనసేన జిల్లా అధ్యక్ష, నియోజకవర్గాల ఇన్ఛార్జీల పదవుల ఎంపిక చాలా సంక్లిష్టంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో కొందరు బలమైన నాయకులతో పార్టీ పెద్దలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. పదవుల కోసం సేకరించిన దరఖాస్తుల్లో వడపోయక నెల్లూరు పార్లమెంటు అధ్యక్ష స్థానానికి 5, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్లమెంటు పరిధిలో నియోజకవర్గాలకు పోటీ పడుతున్న వారిలో 30 మందిని తేల్చారు. వీరిలోనూ కొందరి పట్ల పార్టీ పెద్దలు సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కందుకూరులో ఒక రాజకీయ దురంధరుడి కోసం మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈయనకు జిల్లా అధ్యక్ష స్థానం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఉదయగిరికి నెల్లూరు జిల్లాలో మంచి రాజకీయ కుటుంబంగా పేరుగాంచిన కుటుంబం నుంచి ఒక పేరు పరిశీలనలో ఉంది. కానీ ఇక్కడ కొట్టే వెంకటేశ్వర్లను ఏం చేస్తారోనన్న సందిగ్ధత నెలకొనింది. కావలికి 3 పాత నేతలు ఉన్నా మరో బలమైన నేత పేరు తెరపైకి వస్తుంది. కానీ ఈయన ఎంపిక పట్ల మిశ్రమ స్పందన కానొస్తుందని అంటున్నారు. కోవూరు, వెంకటగిరికి పరిశీలనలో ఉన్నవారిలో ఉన్న 2 వ్యక్తులపై ఫోక్సో కేసులున్నాయి. వారి ప్రీవియస్ హిస్టరీ కూడా సరిగాలేదు. దాంతో వారికి చెక్ పెట్టే అవకాశాలు 100% ఉన్నట్లు సమాచారం. నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి రేసులో దుగ్గిశెట్టి సుజయబాబు, ఆత్మకూరు నుంచి మలిశెట్టి శ్రీధర్, నెల్లూరు రూరల్ నుంచి నూనె మల్లికార్జున యాదవ్, ప్రవీణ్ కుమార్, వేములపాటి అజయ్ కుమార్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి నలుగురిలో ఒకరికి ఇస్తారా లేక కొత్తవారిని తెరపైకి తీసుకొస్తారా అనే దానిపైన ఇంకా చిక్కుముడి వీడలేదు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల రేసులో ఉన్న పేర్లు పరిశీలిస్తే నెల్లూరు సిటీ నుంచి దుగ్గిశెట్టి సుజయబాబు, షేకు అలియా, గునుకుల కిషోర్, నెల్లూరు రూరల్ నుంచి నూనె మల్లికార్జున యాదవ్, కె విజయలక్ష్మి, నాగరత్నం, ప్రవీణ్ కుమార్ రెడ్డి, కోవూరికి గుడి హరిరెడ్డి, చప్పిడి శ్రీనివాసులరెడ్డి, జీవన్ కృష్ణ, ఆత్మకూరు నుంచి మలిశెట్టి శ్రీధర్, చదలవాడ హరీష్, ఉదయగిరి నుంచి బోగినేని కేశవరావు, కొట్టే వెంకటేశ్వర్లు, కావలి నుంచి అలహరి సుధాకర్, సమ్మెన వెంకట సుబ్బయ్య, సిద్ధు, మన్నెమాల సుకుమారెడ్డి, కందుకూరు నుంచి పులి మల్లికార్జున, భాస్కర్రావులు ఉన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నుంచి బొబ్బేపల్లి సురేష్ నాయుడు, జి వాణి భవానీ, బోనిబోయిన ప్రసాద్ యాదవ్, గూడూరు నుంచి మోహన్, తీగల చంద్రశేఖర్, కొనితల మునిగిరీష్, చంద్రనీల్, వెంకటగిరి నుంచి తోట కృష్ణయ్య, అనిల్ రామారావు, జంపాల ప్రకాష్, సూలూరుపేటకు ఉయ్యాల ప్రవీణ్ ఒక్కరే పోటీలో ఉన్నారు. ఈ రేసులో ఉన్నవారిలో కోవూరును కోరుకుంటున్న జీవన్ కృష్ణపై ఫోక్సో కేసు నమోదై ఉంది. 3 ఏళ్ల క్రితం జీవన్ కృష్ణ నడుపుతున్న నక్షత్ర స్కూల్లో ఓ విద్యార్థిని పట్ల అనుచితంగా వ్యవహరించడంతో ఈ కేసు నమోదైంది. అలాగే వెంకటగిరికి చెందిన జంపాల ప్రకాష్ పైన ఫోక్సో కేసు నమోదై ఉంది. వీరిద్దరికీ దాదాపు పగ్గాలు దక్కనట్లే. ఇక మిగిలిన వారిలో అదృష్టం ఎవరిని వరిస్తుందో అనే దానిపై పూర్తి స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. సో అదనమాట ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ఆశావహుల కథ కమామిషు. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి 2లో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.